వెల్కమ్ టు 9+ న్యూస్. నిజం కోసం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పులు విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఇరాన్పై అమెరికా మెరుపు దాడులు చేసింది. అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని 80కి పైగా లక్ష్యాలపై భీకర దాడులు చేసింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ సైట్లు, యాంటీ షిప్ క్షిపణి స్థావరాలు, అలాగే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఉపయోగించే 60కి పైగా చిన్న షిప్పులను టార్గెట్గా చేసుకుని దాడులు జరిగాయి. పర్షియన్ గల్ఫ్లోని హార్ముజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం వల్లే అమెరికా ఈ చర్యలకు దిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? అసలు ఏమి జరుగుతోంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? చూద్దాం. ఇరాన్తో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. దాంతో ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు మొదలుపెట్టింది. ఈసారి దాడులు గతం కంటే తీవ్రంగా ఉన్నాయి. ఇరాన్కు ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. ఇరాన్ ఆయిల్ అమ్మకాలపై గతంలో ఇచ్చిన మినహాయింపును అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. అంటే ఇరాన్ తన చమురు, పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ అమ్మకుండా ఆంక్షలు మరింత స్ట్రిక్ట్ చేసింది. దీనివల్ల ఇరాన్కు ఆదాయ వనరులు పూర్తిగా తగ్గిపోతాయి. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అమెరికా చర్యలకు ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించింది. బహ్రెయిన్, కువైట్లోని 85 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం ఖేష్ము ద్వీపం, సిరిక్ నగరంలో పేలుళ్లు సంభవించాయి. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరి ఈ దాడుల పరంపర ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కూడా అమెరికా నిర్ణయంతో నివ్వెరపోయింది. టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ఆయన క్లియర్గా ప్రకటించారు. ఇరాన్ నాయకులను స్కామ్ సిక్ పీపుల్ అని కామెంట్ చేశారు. ఇకపై ఎలాంటి చర్చలు కూడా ఫలించవని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ కామెంట్స్ ప్రపంచ దేశాలను మరింత కలవరపరిచాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతాయని భయపడుతున్నారు. ఈ యుద్ధ వాతావరణం, ట్రంప్ ప్రకటనల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. బుధవారం నాడు ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. భారత స్టాక్ మార్కెట్ దలాల్ స్ట్రీట్ రక్తపాతం చూసింది. ప్రధాన సూచీలు భారీగా పడిపోయాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మార్కెట్లో అస్థిరత పెరిగింది. ఇది కేవలం ఆర్థిక ప్రభావం మాత్రమే కాదు, ఈ పరిణామాలు ప్రపంచ భద్రతకు కూడా పెను సవాలుగా మారాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ సంస్థలు శాంతి చర్చల కోసం పిలుపునిస్తున్నాయి. అయితే అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఇంత త్వరగా చల్లారే అవకాశం కనిపించడం లేదు. ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాలను ఆపడానికి నిరాకరిస్తుంది. ఇది అమెరికాకు ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఇరాన్పై మరింత కఠినమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది. ఈ సంక్షోభం చమురు ధరలపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది వినియోగదారులకు, దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరింత భారం కానుంది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత కూడా ఆందోళన కలిగిస్తుంది. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఏ వైపు నుండి కూడా శాంతి చర్చలకు ఆశించినంత సానుకూల స్పందన రావడం లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ఇరాక్ యుద్ధం, సిరియాలో జోక్యం లాంటి అనేక అంశాలు ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణమయ్యాయి.
అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పందం రద్దు అయినప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఈ సంఘర్షణలో పాల్గొంటున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ను తమ భద్రతకు ముప్పు అంటోంది. సౌదీ అరేబియా కూడా ప్రాంతీయ ఆధిపత్యం కోసం ఇరాన్తో పోటీ పడుతుంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు ఏ దేశము ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అది ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ యుద్ధం నిజంగా జరిగితే అది కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇది మానవతా సంక్షోభానికి, ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం ప్రపంచానికి పెనుసవాలుగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తక్షణమే సద్దుమణగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. స్టాక్ మార్కెట్లు, చమురు ధరలు, ప్రపంచ భద్రత అన్ని ప్రమాదంలో పడ్డాయి. ఈ సంక్షోభం ఎలా ముగిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు ఆందోళనతో ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. అందరం శాంతిని కోరుకుందాం.